ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రీసెంట్గా అయిన ఒక సంఘటన, ఈ సీనియర్ సిటిజన్ అప్పుడు ఎవరైతే మన వెనకాల ఉన్నారో వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ చేసే ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి కాల్ చేయడం, ఈ విధంగా వాళ్ళని పోలీసులమని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుండి నగదు కాజేయాలి జరిగింది. అయితే ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా మేము అవగాహన కార్యక్రమాలు మా ఎస్ఎస్ఓస్ అందరూ కూడా చేపట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీరు కౌన్సి రామారావు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది మనకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన కల్పించడం వల్ల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ విధమైన ప్రోగ్రామ్ ఎప్పుడైతే వాళ్ళు స్కామ్ చేద్దామని చెప్పి వీళ్ళకి కాల్ చేశారో ఇమీడియట్గా వాళ్ళకున్న సమయస్ఫూర్తిని నేర్చుకోవాలి. వాళ్ళు పోలీసులకి ఇమీడియట్గా సమాచారం అందించుకో అక్కడ నుండి ఇమీడియట్గా మా వాళ్ళు వాళ్ళకి ఎదురుగానే లైవ్లో వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడే వెళ్ళి వాళ్ళు ఏదైనా కనపడేసరికి వాళ్ళు వెనక్కి జారుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇది మరింత మంది సీనియర్ సిటిజన్స్కి స్ఫూర్తినిచ్చి ఇదే విధమైన సమయస్ఫూర్తితో వాళ్ళందరూ కూడా ఇటువంటి ఎవరైనా కూడా పొరపాటున డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. అయితే ఈ డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఎవరైనా కనుక పోలీసులు అని చెప్పి మీకు వీడియో కాల్స్ చేసి మీకు ఈ విధమైన పార్సల్ వచ్చింది, లేదంటే మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు కదా వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు, లేదంటే పేరు మీద ఈ విధమైన కేసులో మీరు ఎదుర్కొన్నారు, ఇక్కడ మొబైల్ ఎదుర్కొన్నారు, ఇటువంటి ఎవరైనా మాట్లాడి వీడియో కాల్స్ చేస్తే కనుక ఇమీడియట్గా పోలీస్ వారికి తెలియజేయవలసింది.